లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసి హీరో ఇమేజ్ని జీరో చేసుకున్నాడన్న కాంగ్రెస్ శాసనమండలి పక్ష నేత శ్రీరామచంద్ర గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 13% మంది మాత్రమే ఉన్నారని, 87% మంది కాదంటున్నారు. ఇక శరత్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. శరత్ గారు నమస్కారం, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఫస్ట్ మీకు అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. విషయానికి రండి. మీకు అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఉండదు సార్. ఇప్పుడు మా నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు సార్. ఓకే. గోపీనాథ్ రెడ్డి గారు చెప్పేది అచ్చం తప్పండి, మేడం గారు చెప్పేది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కేసు రికార్డ్ ఉంటుంది సార్. మా నాన్నగారు మన ఈ టైపిస్ట్ ని తిడితే కొట్టారని రాశారండి. ఆయన చెప్పిన ఒకటి కరెక్ట్ అండి. గోపీనాథ్ రెడ్డి గారు మా నాన్నగారు హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు ప్రమోషన్, కష్టపడి తెచ్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ స్ట్రిక్ట్ గా ఉంటే మానసిక షో పొలిటీషియన్స్ చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. గోపీనాథ్ రెడ్డి గారికి తెలుసు, కానీ ఆయన చెప్పట్లేదు. ఎంత దారుణంగా చేస్తారంటే చివరి రోజు రిటైర్మెంట్ రోజున సమస్యాత్మక ఏరియాలో వేశారు సార్ మాకు మా నాన్నగారిని రిటైర్మెంట్ రోజున. అంత హారాస్మెంట్ అండి, డిపార్ట్మెంట్ అది హారెస్ట్ చేస్తారు సార్. ఇప్పుడు మాకు 3 ఆఫీసర్స్ గారు మాకు కొంచెం మార్క్ వేశారు విజయవాడలో. వ్యాస్ గారు చనిపోయారు, సురేంద్రబాబు గారి మీద కేసులు పెట్టి పరిగెత్తిచ్చారండి. నెక్స్ట్ సీతారామాంజనేయ గారి మీద ఇన్ని కేసులు పెట్టారు సార్. సో అసలు పొలిటీషియన్స్ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సోకాల్డ్ లాయర్లు అని వాళ్ళని వీళ్ళని ఉంటారు సార్. స్ట్రిక్ట్ గా ఉంటే మానసిక క్షోభకు గురవ్వాల్సిందే సార్. మేడం గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. అది సార్ నేను చెప్పేది. మీ ఆవేదన అర్థమైంది శరత్ గారు. ఇక మరొకరు లైన్ లో ఉన్నారు. హలో హలో, మీ పేరండి? సతీష్ గారు. సతీష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సతీష్ గారు, సూర్యాపేట. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. ఈ పోలీసులు అయినా కానీ రాజకీయ నాయకులు అయినా కానీ వ్యవస్థలో వీళ్ళు బై బర్త్ కరప్టెడ్ కాదు సార్. వీళ్ళ ఎవరైనా వీళ్ళ పిల్లల కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం వీటి మీద ఆలోచన పెట్టి ఇదయ్యి ఇలా చేస్తారే తప్ప, అదే వీళ్ళందరూ ఎవరా రాజకీయ నాయకుల పిల్లలైనా పోలీస్ పిల్లలైనా గవర్నమెంట్ సర్వెంట్ పిల్లలైనా అందరినీ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఈ కరెక్ట్ అయిన దానికే ఆలోచన ఉండదు. మంచి పాయింట్ చెప్పారు, కానీ ఇప్పుడు అది సాధ్యమే పనే. కానీ బట్ మీరు చెప్పిన సలహా అయితే కుల వివక్షని మీరు ఆందోళన చెందుతున్నారు. ఎట్లా? నాకు సంబంధించిన వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారండి. వాళ్ళకి కనీసం ఎన్ని సార్లు పెట్టినా ఏ కులం వాళ్ళు మీకు అడ్డం పడ్డారు? అన్ని నేను చెప్పాను కదా, 2 తోకలు ఉన్న కులాలు. ఏ తోకలు? ఇంకా తోకలు ప్రత్యక్షంగా ఏం తోకలు ఉన్నాయి సార్? 3 కులాలు, అగ్రకులాలు, రెడ్డి ఉన్నారు, కమ్మ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. బ్రాహ్మిన్స్ పాపం అంత చేయలేదు, అంత ధైర్యాలు ఉండవు పాపం. కానీ 2 కులాల ఆధిపత్యంలో నేను అలా అని కూడా మొత్తం ఎవరు ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది? రెడ్డిదా, కమ్మదా, వెలమదా? రెడ్డిదా, కమ్మ, కాప, వెలమ, ఎవరిది ఆధిపత్యం? 3 కులాలలో వాళ్ళకు ఉండే భద్రత కానివ్వండి, వాళ్ళకు ఉండే ఆర్థికమైన సోర్సెస్ కానీ వాళ్ళకు ఉండే పుట్టుక నుంచి వచ్చిన అవన్నీ కూడా ఆ కమాండింగ్ నేచర్స్ పనిచేస్తూ ఉంటాయండి, పనిచేస్తాయి 100%. నేను అలానే రెడ్డిలందరూ కూడా చెడ్డ వాళ్ళు కూడా అనట్లేదు. మంచి రెడ్డిలు కూడా ఉన్నారు, మంచి వెలమలు ఉన్నారు, మంచి నాయుడులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారండి. కానీ ఎక్కువ పర్సెంటేజ్ వీళ్ళు ఎవరైతే పోస్టింగ్లలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రకంగా నాకు మాత్రం ఏం జరగలేదు. నాకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్ నిజాయితీ గల వాళ్ళు పాపం ఇప్పుడు కూడా చాలా చిన్న పోస్టులలో అలా ప్రమోషన్ లేకుండా అలాగే ఉన్నారు. గోపీనాథ్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఎవరి పేరు చెప్తే నేను అందుకే అంటున్నాను, గోపీనాథ్ రెడ్డి గారు నాతో వస్తే, మీరు గనక మీడియా గనక నాకు సపోర్ట్ చేస్తే, నాకు మన గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి నేను ఒక రిక్వెస్ట్ పెట్టి మొత్తం ఎస్టీలు బీసీలు ప్రమోషన్ రూల్ ప్రకారంగా రాకుండా ఎంతమంది ఉన్నారు, అగ్రకులాల వాళ్ళు వాళ్ళకు అన్ని పక్కన పెట్టేసి పోస్టింగ్ లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది సిన్సియర్ ఏంటంటే చెప్పేదానికి మోహన్ రెడ్డి గారు ఒక మాట. సరే, దీంట్లో ఏదో సామాజికంగా అనగదొక్కబడాల కులాలకు ఏదో వకాలత్ చేయడం కాదు, కానీ జరుగుతున్నటువంటి దుర్మార్గం ఉందా లేదా అనే దానికి ఆత్మ పరిశీలన చేసుకుంటే పూర్తిగా అర్థమవుతుంది. మేము ఒకటే అనేది, ఏ ఆఫీసర్ అయినా మోర్ దాన్ 3 years ఉండొద్దు అనేది మన సర్వీస్ రూల్స్ ఉన్నాయి. మోర్ దాన్ 3 years ఉండే ఆఫీసర్ ఎందుకోసం ఉంటున్నాడు? ఈయన పొడుచుడు ఎవడు పొడవడా? మొత్తం సూటిగా పొడుస్తాడు ఆయన. తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఉన్నారండి, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, అమ్మాయిలు పనిచేస్తున్నారు పాపం కొట్లాడి. వాళ్ళను కూడా అండి వాళ్ళకి ఫుల్ పవర్స్ లేవు,
వాళ్ళని పోస్టుల్లాగా పెడుతున్నారు, వాళ్ళని సస్పెండ్ చేయడాలు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడాలు, మహిళా పోలీసులు ఏ రేంజ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆ రకమైన వివక్షత డిపార్ట్మెంట్ లో జరుగుతోంది. బాసిజం కి దగ్గర ఇండివిజువల్ గా డెవలప్ అయిన వాళ్ళందరినీ కూడా తొక్కేసిన సందర్భాలు మహిళా కానిస్టేబుల్ దగ్గర హై లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారండి. అదే రకంగా రెడ్డి కమ్యూనిటీలో చాలా మంది నిజాయితీ గల ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, లేరని అనట్లేదు మేము. జేవి రాముడు గారు గాని రెడ్డి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు గాని నిజాయితీ కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినా వీళ్ళ కింద ఉన్నటువంటి ఒక సర్కిల్ పనిచేస్తుంది. ఆ సర్కిల్ వాళ్ళకి తెలుసు. ఆ సర్కిల్ ను ఛేదించాలంటే ఈరోజు వస్తున్న ఒకటి సురేంద్ర బాబు పేరెత్తుకున్నాడు. ఆ పిల్లోడు చాలా గొప్ప పని. సురేంద్ర బాబు లాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ కు తగునా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, ఆయన కింద సబార్డినేట్ గా పనిచేసిన వాడిని కావాలని చెప్పేసి అనవసరమైనటువంటి కొరీసేసి నాశనం చేసిన దుర్మార్గుడు అని నేను చెప్పగలను. ఛాలెంజ్. ఎందుకనంటే నేను అంటున్నానంటే ఎంతమంది జీవితాలను నాశనం చేసిన వాడు కావాలని చెప్పేసి మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. కానీ మోహన్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. మోహన్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. చర్చా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం సార్. గోపినాథ్ రెడ్డి గారికి, మిగతా మేడం కి నమస్కారం అండి. నేను మోహన్ మాట్లాడుతున్నాను. మేడం అక్కడ మాట్లాడుతున్నది దళితులకు అన్యాయం జరిగింది, ఏం పరిష్కారం అంటే నేను కూడా దళితుడిని, ఎస్సీ క్రిస్టియన్. అన్యాయం జరిగింది, పరిష్కారం జరగట్లేదు అంటున్నారు. అదే గోపినాథ్ రెడ్డి గారి దగ్గరికి కొన్ని వేల మంది దళితులు వచ్చారు. కొన్ని వేల మంది దళితులు వచ్చారు. సార్ మీకు అన్యాయం జరిగిందంటే కలిపోతానికి ఫోన్ వెంటనే మాట్లాడతా అని చెప్పేసి భోజనం చేస్తూ కూడా ఫోన్ చేసి పై అధికారితో మాట్లాడి ఎందుకు ఆలస్యం జరిగింది, ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, మీరు ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. దళితుల గురించి పర్టికులర్ గా గోపినాథ్ రెడ్డి గారు దళితుల గురించి చాలా చాలా ఎస్సీ గాని ఎస్టీ గాని. సార్ మీరు ఒక నిమిషం అండి, మీరు చెప్పడము గోపినాథ్ రెడ్డి గారి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడలేదు. మీరు మళ్ళా మాట్లాడి నేను ఆయన గురించి అనలేదు. నేను ఓవరాల్ సిస్టమ్ గురించి చెప్పాను. మీరు మాట్లాడేది ఒకరు చేసిన ఒకరు చెడ్డవాళ్ళు ఒకరు మంచి వాళ్ళ నేను అనట్లేదు. ఓవరాల్ గా చెప్పాను. ఆయన మంచివాడే చేస్తున్నారు. వీరు ఇంకో కొత్త విషయం చెబుతున్నారు ఏంటండి, చౌదరీలు మమ్మల్ని దొక్కేస్తున్నారని చంద్రబాబు గారి మీద ఆ విమర్శ లేదు కదా గతంలో. అట్లా నిజంగా ఉందా? చూడండి, మీరేమన్నా కోపంతో చెబుతున్నారా? ఒక మంచి పోస్టింగ్ చూపించండి. ఏం సార్ ఫైనల్ వాళ్ళ మంత్రివర్గంలో ఏం పోర్టుపోలేదో చూపించండి. కులాలు మాత్రం పనిచేస్తున్నాయి అన్ని రకాలుగా. మనము కొన్ని యాక్సెప్ట్ చేయాలా. ఏంటి యాక్సెప్ట్ చేయాలా? రాజకీయ వ్యవస్థ అనేది అంతిమంగా అదే నిర్ణయాలు చేస్తుంది. కరెక్ట్. కాబట్టి ముఖ్యమంత్రి తనకి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. కానీ నేనేంటి, మీరు ఎవరిని వేసినా వాళ్ళు గట్టిగా పనిచేస్తున్నారా? అప్పుడు జిల్లా యంత్రాంగం తన చేతుల్లో పెట్టుకుని నడపగలుగుతున్నాడా? ఒక డీజీపీగా మొత్తం పోలీస్ వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకుని నడపగలుగుతున్నా, అతనే రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఏంటంటే కింద వాటితో మాట్లాడుతున్నారు కానీ ఒకప్పుడు డీజీ తప్పించి ఇంకెవరు ముఖ్యమంత్రి కలిసేవాళ్ళు కూడా కాదు. అంటే మామూలుగా రాజకీయ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇందాక గోపినాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడ పోయినా ఒకటే అనుకున్నప్పుడు రాజకీయ వ్యవస్థ కూడా ఏం చేయలేదు ఆ ఆఫీసర్. కాదండి, రాజకీయ నాయకులు అంతిమంగా అంటున్నారు కదండి, రాజకీయ నాయకులనే కాదండి. రెండవది జ్యుడిషియరీ అండి, మూడవది ఎగ్జిక్యూటివ్ అండి. ఒక నిమిషం. ఎగ్జిక్యూటివ్ సైడ్ వచ్చేది పోలీసు గానీ మిగిలినటువంటి ఉద్యోగులందరూ ఎగ్జిక్యూటివ్ సైడ్ వస్తారు. లెజిస్లేచర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా కార్యనిర్వాహకం నడుస్తుందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటర్ఫీరెన్స్ అనేది లేకుండా ఎట్లా ఉంటుంది? రాజకీయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థలకు జోక్యం చేసుకోవాలి. కానీ చట్టబద్ధంగా చేసుకుంటున్నారా, స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకుంటున్నారా, లేదు కులం కోసం చేసుకుంటున్నారా, లేదు సామాజిక న్యాయం కోసం చేసుకుంటున్నారా అనేది చర్చ. అయితే ధర్మంగా చేసుకుంటే తప్పు కాదు. ఇంటర్ఫియర్ అవుతున్న దాని దగ్గర మీరు చెప్పినటువంటి అన్ని యాంగిల్స్ నుంచి ఉన్నాయి. అందుకోసమని ఇక్కడ జరగాల్సింది ఏంటి? నిజాయితీ వీళ్ళకు పార్టీ ఈ దేశం కోసం. నా అభిప్రాయం చెప్పంటారా? ముఖ్యమంత్రి స్థాయిలో కేజ్రీవాల్ లెక్క నిజాయితీగా ఉండమనండి. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆటోమేటిక్ గా చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆ రోజులో ప్రకాశం మంత్రి గారు నిజాయితీగా ఉన్నాడనే కదా ఆయనకు గొప్ప పేరు వచ్చింది. నేను సంజయ్ రెడ్డి గారికి పేరు వచ్చిందిగా, ఎన్టీఆర్ గారికి కూడా చాలా వరకు వచ్చింది కదా. ఇట్లా కొంతమంది ఉన్నారు కదా. అట్లా అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజాయితీ
నిజాయితీగా ఉంటే సార్, నేను- మీకు టికెట్లు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇస్తారా లేదా అని ఎదురు అడగకుండా మీరు టికెట్లకి డబ్బులు వసూలు చేయకుండా ఇవన్నీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు ఉందా ముందు? రైట్, ముందు డబ్బు ఉందా అని అడగడమే, టికెట్లు ఇచ్చేటప్పుడు నిజంగా అది కూడా వాస్తవం. ఓకే, ఇదే కాదు, ఒక్కటి సార్, నేను ఒక- తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వారికి తెలంగాణ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మార్చులు ఆయన 1985 నుంచి 5 సార్లు శాసనసభకి ఎన్నికై, మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికై, సుదీర్ఘకాలం ఎన్టీఆర్ కేబినెట్ లోను, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లోను, ప్రస్తుతం కేసీఆర్ గారి కేబినెట్ లోను మంత్రిగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకి జన్మదిన శుభాకాంక్షలు. మీ ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారి మేమందరం కూడా చెప్తున్నాంలే. ఏపీ సీఎం చంద్రబాబును హీరో పవన్ కలిసి హీరో ఇమేజ్ ను జీరో చేసుకున్నారన్న రామచంద్ర గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 13% మంది మాత్రం అవునంటున్నారు. మిగతా 87% మంది పవన్ కళ్యాణ్ గారి హీరో మీద అలాగే ఉందంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నేను నవ్వుతారేంటి? అది కాదండి, కలిసినంత మాత్రాన కూడా దాన్ని కూడా ఒక పెట్టి దాని లెవెల్ కూడా మాట్లాడి తగ్గిపోయింది అనుకుని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు ఏ కోణాలు ఎవరినైనా కలవచ్చు. ఇమేజ్లు ఎందుకు తక్కువ అవుతాయి? రాజకీయ నాయకులకు పెరుగుతాయి కానీ తగ్గవు ఎప్పుడు. ఓకే, సంతోషం అండి. గోపీనాథ్ రెడ్డి గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు, నోముల నరసింహ గారు, పుష్పలేల్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.